స్థాపకుడు మరాఠా యోధుడు ఛత్రపతి వీర శివాజీ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి కవి పండితుడు బూరోజు గిరిరాజాన్ని మాట్లాడవలసిన కోరుతున్నాం. ఈరోజు ఆ రోజుల్లో భారతదేశంలో మరాఠా సామ్రాజ్య హైందవ వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రియమిత్రులు రాజారాం ప్రకాష్ సార్ గారు, అట్లాగే వాల్మీకి సంఘ బాధ్యులు వనపర్తి జిల్లా మండల దేవన్న నాయుడు, దళిత నాయకుడు ఉపాధ్యాయుడు కురుమన్న గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ, ఛత్రపతి శివాజీ అనగానే పౌరుషానికి, సామ్రాజ్య విస్తరణకు, హైందవ వీరత్వానికి ప్రతీకగా చెప్పవచ్చు. ఛత్రపతి శివాజీ 1627 ఫిబ్రవరి 19న జన్మించి ఏప్రిల్ 3, 1680లో మరణించడం జరిగింది. ఛత్రపతి శివాజీ గారు మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించి మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించి ఆ రోజుల్లో హైందవ సంస్కృతిని విభిన్నం చేసి దేవాలయాలు కూలగొట్టి మొఘల్ రాజులు బీభత్సం చేస్తున్న సందర్భంలో ఆయన పోరాటం చేసి 300 కోటలను ఆక్రమించి ఛత్రపతి శివాజీగా హైందవ సామ్రాజ్య నిర్మాతగా ఎదిగాడు. ఆయన ఆ రోజుల్లో షాహాజీ వాళ్ళ తండ్రి గారు నిజాం షాహీల దగ్గర అతడు ప్రతినిధిగా యుద్ధవీరుడిగా పనిచేసేవాడు. వీళ్ళు భోంస్లే కుటుంబానికి, వ్యవసాయ కుటుంబానికి చెందినవారు. ఛత్రపతి శివాజీ తండ్రి షాహాజీ, తల్లి జిజియాబాయి. చిన్నప్పుడే జిజియాబాయి శివాజీకి భారత రామాయణ కథలను, బలిచక్రవర్తి కథలను, హైందవ ధర్మాన్ని వివరించింది. ఆ విధంగా ఆయనకు పౌరుషాన్ని నేర్పింది. ఆ విధంగా తల్లి పోషణలో ఆయన ముందుగా తల్లికి ముందు జన్మించిన వారు చనిపోతుంటే ఆ అమ్మ శివయ్య అంటే పార్వతీదేవిని పూజిస్తే ఇతడు బ్రతుకుతాడు. అందుకే ఇతనికి శివయ్య అంటే పార్వతీ మాత పేరుతో శివాజీ అని పేరు పెట్టడం జరిగింది. ఆ విధంగా వాళ్ళ నాయన నిజాం షాహీల దగ్గర యుద్ధ ప్రతినిధిగా పనిచేస్తూ సామ్రాజ్యాన్ని కొంత భాగాన్ని ఆక్రమించి పరిపాలన చేస్తున్న కాలంలో మొఘల్ ఆదిషా అఫ్జల్ ఖాన్ను పంపించి ఇతనిపై యుద్ధం చేయడానికి పురిగొల్పుతాడు. అఫ్జల్ ఖాన్ అతడు ఒక తీవ్రవాది. అతడు ఏం చేస్తాడంటే ఇతన్ని ముందు భవానీ ఆలయాలను, మరాఠాలు అన్ని దేవాలయాన్ని కూలగొట్టి రెచ్చగొడితే ఇరువురు సంధికి అంగీకరిస్తే ఆ సంధి అంటే ప్రతాప్గఢ్ కోటలో సంధి జరుగుతుంది. ఆ సంధి సందర్భంగా అతడు శివాజీని కౌగులించుకున్నప్పుడు పిడిబాకుతో ఎదపై పొడవడానికి ప్రయత్నిస్తే శివాజీ ఉక్కు కవచం ధరించాడు కనుక అది గాయం కాలేదు. తను పిడిగోళ్లతో, పులిగోర్లతో అతని కడుపుని చీల్చి పారిపోతుంటే కత్తితో తల నరుకుతాడు. ఇది శివాజీ పౌరుషానికి ప్రతీక. ఆ విధంగా ఆ రోజుల్లో మొఘలు, నిజాం షాహీ, సుల్తాన్పూర్, బీజాపూర్ ఇట్లా అందరినీ ఎదిరిస్తూ 300 కోటలను ప్రతాప్గఢ్, రాయగఢ్, జూనేర్ కోట, జున్నాగఢ్ కోట ఇట్లా 300 కోటలను ఆక్రమించి ఛత్రపతి శివాజీ ఒక సామ్రాజ్యాన్ని స్థాపించి పరమత సహనంతో ఒక ముస్లిం స్త్రీని బంధించి తీసుకొస్తే ఆ అమ్మ నాకు తల్లితో సమానమని వదిలివేస్తుంది. తన సామ్రాజ్యంలో ముస్లిం వీరులను కూడా యుద్ధ సైనికులుగా, పరిపాలకులుగా నియమించుకొని పరమత సహనంతో పనిచేసిన పరమత సహనశీలి ఛత్రపతి శివాజీ గారు. శివాజీ చరిత్ర చెప్పాలంటే భారతదేశంలో వారి చరిత్ర సువర్ణాక్షరాలతో, ఏదైతే ఆంధ్రదేశంలో శ్రీకృష్ణదేవరాయలు ఎట్లా హైందవ సంస్కృతిని, తెలుగు భాషను అభివృద్ధి చేసిండో, మరాఠా సామ్రాజ్యంలో ఒక హైందవ వీరుడుగా ఎదిగి భారతీయ సంస్కృతి సంరక్షకుడుగా పరమత సహనంతో అందరినీ తన పాలనలో మెప్పించిన మహనీయుడని తెలియజేస్తూ ఆయన 1680 ఏప్రిల్ 4న ఇన్ని యుద్ధాలు చేసి ఆయన చివరికి ఒక విపరీత జ్వరంతో శివైక్యం చెందుతాడు. శివభక్తుడు, భవానీమాత భక్తుడు. ఆ అమ్మ వరప్రసాదుడు. భవానీమాత కూడా అతనికి కత్తి ప్రసాదించింది కనుక ఆ అమ్మ భక్తుడు. ఆ కత్తితో ఆయన యుద్ధం చేసినట్లు మనకు చరిత్రలో సాక్ష్యాధారాలు ఉన్నాయి. కనుక అటువంటి శివాజీ చరిత్రను ఈనాటి సామాజికంగా అందరం ఆయన పౌరుషాన్ని పుణికిపుచ్చుకొని భారతీయ సంస్కృతికి సమైక్యతకు తోడ్పడాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జోహార్ ఛత్రపతి వీర శివాజీ.